న్యాయం చేయమని అర్థిస్తున్న తనని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు అత్యంత దారుణంగా తిడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాన్ని వెనక్కు ఇచ్చేయాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట మరవడమే కాకుండా తన నాయకుల చేత తిట్టించడంపై నిలదీశారు సుగాలి పార్వతి. విజయవాడలో మీడియా సమావేశంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడం జరిగింది. మరి అదేవిధంగా 2017లో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నది. మరి మాకు న్యాయం ఏ విధంగా ఎలా చేస్తారని ఆ రోజు నేను అక్కడ విజయవాడలో ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, మరి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరే కానీ అధికారికంగా నా కూతురి కేసుని సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని ఒక పేపర్ రూపంలో కానీ ప్రెస్ మీట్ కానీ ఇవ్వలేదు. కానీ కొన్ని మీడియాస్లలో మరి వస్తూ ఉన్నాయి సిబిఐకి ఇచ్చాము అని. కానీ సిబిఐకి ఇచ్చి ఉంటే కనుక గతంలో 2020లోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళు ఈ కేసును మేము చేయలేమని వాళ్ళు పేపర్ రూపంలో కూడా మాకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో మీరు ఏ విధంగా సిబిఐకి ఇచ్చారని మీరు చెప్తా ఉన్నారో మాకు సమాధానం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మాట సంగతి ఏంటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గంటకు ఒకసారి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన మీరు వచ్చి 16 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి కానీ కనీసం మమ్మల్ని పిలుచుకొని కేసు విషయాలు మీరు అడిగి తెలుసుకునే అంత టైం కూడా మీకు లేదా అని అడుగుతా ఉన్నాము. అంటే సుగాలి ప్రీతి కేసుకైతే ఒక న్యాయము, మరి మీకు ఇష్టమైన కేసులకైతే ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్న, ఈ అవిటిదాన్ని మీ ఆఫీసుల చుట్టూ నన్ను తిప్పుకొని మరి మీ ఆఫీసులలో నాకు న్యాయం చేస్తారని చెప్పి ప్రతి సభలో మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాను, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం అని చెప్పారన్న పవన్ కళ్యాణ్ గారు. మీరు మర్చిపోయారా? మీరు ఈ 15 నెలల్లో మాకు ఎందుకు న్యాయం చేయలేదని అడిగిన పాపానికి నన్ను, నా కుటుంబాన్ని, నా కులాన్ని, నా అవిటితనాన్ని కూడా మీ ప్రజాప్రతినిధులతో గాద వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళతో నన్ను కించపరిచారు. ముద్దాయిలకు ఏమాత్రం తీసిపోమనే విధంగా మీరు నన్ను, నా కుటుంబాన్ని బాధపెట్టారన్న. ముద్దాయిలు నా కూతుర్ని, నా జీవితాన్ని చిదిమేసి నాకు అన్యాయం చేస్తే మీరు నాకు మాట ఇచ్చి మర్చిపోయి మరి ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు మీరు నా కేసుకి చెయ్యరని ప్రశ్నిస్తూ ఉంటే మీరు నన్ను, నా అవిటితనాన్ని ఎంత హీనంగా మీరు మీ ప్రజాప్రతినిధులతో, మీ ఎమ్మెల్యేలతో నన్ను తిట్టించారో ఒక్కసారి ప్రజలందరూ చూస్తూ ఉన్నారన్న. ఇంత వ్యత్యాసం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. నాకు రావాల్సినటువంటి SC/ST యాక్ట్ ప్రకారం వచ్చిన పరిహారాన్ని కూడా గాద వెంకటేశ్వరరావు గారితో మీరు చెప్పించారు మాకు వెనక్కిచ్చిండి అని. మరి నా దగ్గర ఒక లిస్ట్ ఉందన్న. కర్నూలులో దాదాపుగా ఒక 30 మందిని దాకా SC/STలను చంపబడితే వాళ్ళ కేసులు అయితే వాళ్ళకు కూడా మరి ఇవన్నీ కూడా ఇచ్చారు. భూమి ఇచ్చారు, మరి స్థలం ఇచ్చారు, మరి పొలం ఇచ్చారు, జాబ్ కూడా ఇచ్చారు, పరిహారం కూడా ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా వెనక్కి తీసేసుకుంటారా? న్యాయం అడిగితే వెనక్కి తీసేసుకుంటామని చెప్పే హక్కు మీకు ఉందా అన్న? ఇంత కించపరిచే మాటలు మీరు మాట్లాడిస్తున్నారే మీ మినిస్టర్లతో, మీ ప్రజాప్రతినిధులతో. మీకు మీ పోస్టుకు తగినట్టు మాటలే మాట్లాడుతున్నారా? గాలిలో మాటలు మాట్లాడినట్ల, సినిమా డైలాగులు చెప్పినట్ల సుగాలి ప్రీతి మదరే నాకు హీరో అన్నారు. సుగాలి ప్రీతి మదర్ లాంటి వాళ్ళ కోసమే నేను పార్టీ పెట్టానన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు మీరు ఈ మాటలన్నీ ఎక్కడికి పోయాయన్నా? అంటే గద్దె ఎక్కిన తర్వాత ఒక మాట, గద్దెకి రాకముందు ఒక మాట మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమంటే నేను ఈ అవిటితనంతోనే మీ దగ్గరికి వచ్చాను. కానీ మీరు గద్దె ఎక్కిన తర్వాత, నేను ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత నన్ను, నా కులాన్ని, నా అవిటితనాన్ని కూడా మీ ప్రజాప్రతినిధులతో మాట్లాడిచ్చారు, కించపరిచే విధంగా మాట్లాడిచ్చారు. మీకు ఇది సరిపోతుందని చెప్తున్నాను.